ఇప్పటికైతే ఇక మెట్రో స్టేషన్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో వీళ్ళు కూడా శాంతించారు కాబట్టి ఇక నేను గత 3 రోజుల నుంచి మూసుకుపోయినటువంటి మెట్రో స్టేషన్లు 17 మెట్రో స్టేషన్లు కూడా పునఃప్రారంభిస్తున్నామంటూ ఎన్డీఎంసీ అదేవిధంగా మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా ఒక ప్రకటన చేసింది. సో యథావిధిగానే మెట్రో సేవలు కూడా కొనసాగుతున్నాయి. పరిస్థితి అయితే అంతా అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ సమావేశం తర్వాత అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో ఇద్దరు కలిసి ఏం మాట్లాడబోతున్నారు, సీజేపీ ప్రతినిధులు ఏం చెప్తారు, తర్వాత కేంద్ర మంత్రులు ఏం చెప్తారు అని దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. మరోపక్క ఇటు అమిత్ షాతో మోడీ భేటీ సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతుంది. మోడీతో అమిత్ షా సమావేశమయ్యారు. తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని యాక్సెప్ట్ చేసి ఇక రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి కూడా అంగీకరించాలి. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే నోడల్ ఏజెన్సీ ఏదైనా సరే రాష్ట్రపతికి వెళ్ళాలంటే ఒక లేఖ అది దానికి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ హోంశాఖే కాబట్టి ప్రధాని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత అది కేంద్ర హోంశాఖకు పంపుతారు. హోంశాఖ క్యాబినెట్ సెక్రటరీకి పంపి క్యాబినెట్ సెక్రటరీ ద్వారా రాష్ట్రపతి భవన్కి పోతుంది. సో రాష్ట్రపతి భవన్ నుంచి కూడా మరికొద్దిసేపట్లో ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటి రాజీనామా ఆమోదానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత చకచకా జరిగిపోతున్నాయి. అంటే మనం ఈ యొక్క యాంటీ లీగ్కి సంబంధించినటువంటి యాంటీ లీగ్ బిల్లు సవరణకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ను కూడా మనం చూసాం. ఆ డ్రాఫ్ట్ను కూడా ప్రవేశపెట్టారు. ఆ డ్రాఫ్ట్ను కూడా ఈ సమావేశంలో ఇప్పుడు సీజేపీ ప్రతినిధులు కూడా అందజేయబోతున్నారు. అందులో ఇంకా ఏమైనా అంశాలు చేర్చాల్సినటువంటి అంశాలు ఉన్నాయని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా వేరే ఏమైనా సూచిస్తే వాటిని కూడా ఆ బిల్లులో పెట్టబోతున్నారు. సో దానికి సంబంధించి కూడా సోమవారం పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు కూడా వారం రోజుల నుంచి సోమవారం నుంచి శుక్రవారం దాకా పార్లమెంట్లో ఇదే అంశాలను లేవనెత్తాయి. నిజంగా ఇది సీజేపీ విజయంతో పాటు ప్రతిపక్షాల విజయం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పొచ్చు. దేశ చరిత్రలోనే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ప్రధాని నివాసం ముందు ఒక ప్రతిపక్ష నేత మెరుపు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఈసారి జరిగింది. సో అటువంటి ధర్నా చేయటమే కాకుండా ఇటు పార్లమెంట్లో ఏ ఒక్క అంశాన్ని ముందుకు వెళ్ళనీయకుండా పార్లమెంట్ ఉభయ సభలను కూడా స్తంభింపజేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. సో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇక బయట సీజేపీని కొంత ఇప్పుడు శాంతింపజేశారు. ఇక పార్లమెంటు నడపడానికి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి ఇక పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ని ఏ విధంగా శాంతిపరచాలి, కాంగ్రెస్ని ఏ విధంగా సంతృప్తిపరచాలి, సో రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగారు కాబట్టి రాజీనామా చేశాం. ఇక నీటిపైన అయితే చర్చ అయితే జరగాలని కూడా పట్టుబడుతున్నారు కాబట్టి నీటిపై చర్చ జరపటం, తర్వాత మిగతా బిల్లులన్నీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి వాటన్నిటిపై కూడా ఇప్పుడు ప్రధాని మోదీ అదేవిధంగా అమిత్ షా మధ్య చర్చ జరుగుతుంది. సో ఈ విద్యాశాఖని ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు, ప్రధాని తన వద్దే ఉంచుకుంటారా లేకపోతే వేరే ఎవరికైనా ఇస్తారా, లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఢిల్లీకి పిలిపిస్తున్నారు కాబట్టి ఆయనకి ఏమైనా ఈ విద్యాశాఖను కట్టబెట్టి ముఖ్యమంత్రి స్థానంలో వేరే ఎవరికైనా అవకాశం ఇస్తారా మహారాష్ట్ర అన్నది కూడా చూడాలి. అక్కడ ఏక్నాథ్ షిండేకి ఈ యొక్క ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా పట్టలేదన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో అక్కడ సీఎంని ఏమైనా తప్పిస్తారా అని కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే మరికొన్ని గంటల్లో ఢిల్లీలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. స్వామి కృష్ణ, ఫడ్నవీస్కి విద్యాశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఇవ్వచ్చు స్వామి. ఫడ్నవీస్కి సంబంధించి ఫడ్నవీస్ కూడా సీనియర్ నేత. ఫడ్నవీస్కి సంబంధించినటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ కానీ మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఆయన ఉన్నారు. తర్వాత విద్యాశాఖ అనేది చాలా ముఖ్యమైనటువంటి శాఖ. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి భావజాలాన్ని విద్యాశాఖల్లో ఇప్పటివరకు చొప్పించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. గతంలో ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కూడా తొలగించి స్వతంత్ర భారతావనిలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘటాలన్నింటినీ కూడా అనేక పాఠ్యాంశాలుగా చొప్పించినటువంటి పరిస్థితి కాబట్టి అదే స్ఫూర్తితో అదే స్పిరిట్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరు సరైనటువంటి వ్యక్తి అని కూడా ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక అన్వేషణ అయితే జరుగుతుంది. ఫడ్నవీస్ అయితే రైట్ పర్సన్ అని కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. మరి ఫడ్నవీస్కి ఇస్తారా లేకపోతే ఈ శాఖను ఇప్పుడున్నటువంటి వారికి ఎవరికైనా ఇస్తారా? క్యాబినెట్ విస్తరణ కూడా జరగాలనుకుంటున్నారు కాబట్టి అప్పటి వరకు కూడా క్యాబినెట్ విస్తరణ జరిగేంత వరకు
ఈ శాఖను ప్రధాని తన దగ్గర ఉంచుకుంటారన్నది చూడాలి. సో ఫడ్నవీస్ని అయితే ఇప్పుడు ఢిల్లీకి పిలిపించడం అయితే కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుందనే చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.